సో మీరు నార్మల్గా నెయిల్స్ అసలు పెంచుకోరా? సో నెయిల్స్ పెంచుకోవాలి అనుకుంటే మీరు దీని మీద బిల్డర్ జెల్ అని ఉంటుంది అనమాట. సో మీకు విరిగిపోకుండా ఉండడానికి ఈ నెయిల్స్ ని బిల్డింగ్ చేసుకుంటే లైక్ ఒక 1 month వరకు దీని మీద బిల్డర్ జెల్ వేసుకొని పాలిష్ వేసుకున్నారు అనుకోండి, ఆ పాలిష్ పోదు, సో నెయిల్స్ కూడా విరిగిపోవు. సో మీ ఒరిజినల్ నెయిల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అనమాట. హలో అండి, ఐఎమ్ లీలా ఫ్రమ్ మిస్సమ్మ మేకర్స్. సో మన దగ్గర వచ్చేసి ఆల్ నెయిల్ సర్వీసెస్ అండ్ బ్రైడల్ సర్వీసెస్ లైక్ హైడ్రా ఫేషియల్స్ అండ్ బ్యూటీ సర్వీసెస్ అండ్ కోర్సెస్ కూడా ఉంటాయి. మిస్సమ్మ అకాడమీ అండ్ నెయిల్ స్టూడియో, లైక్ ఇది వచ్చేసి మనకి ఖర్మన్ ఘాట్ జిలల్గూడలో ఉంది, నియర్ ఎల్బీ నగర్. సో ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వండి. అండ్ ఆల్ సెలూన్ సర్వీసెస్ అండ్ బ్యూటీ సర్వీసెస్ అవైలబుల్ లో ఉంటాయి. అండ్ అకాడమీ కూడా ఉందండి. సో నెక్స్ట్ మంత్ February 20 నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, హెయిర్ అండ్ బ్యూటీ బ్యాచ్. రీజనబుల్ ప్రైస్ తో స్టార్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ జాయిన్. అండ్ మన పేరు వచ్చేసి మిస్సమ్మ మేకర్స్. మన దగ్గర వచ్చేసి ఆల్ నెయిల్ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. నెయిల్ కోర్సెస్ వచ్చేసి ర్యాపిడ్ కోర్స్ ఉంటుంది అండ్ డిప్లొమా కోర్స్ ఉంటుంది. అండ్ బ్యూటీ వచ్చేసి మనకి కాస్మెటాలజీ ఉంటుంది, డిప్లొమా కాస్మెటాలజీ ఉంటుంది, 45 days కోర్స్ ఉంటుంది. సో అందులో వచ్చేసి మనకి ఆల్ బ్యూటీ సర్వీసెస్ అండ్ హెయిర్ సర్వీసెస్ అన్ని నేర్పిస్తాము విత్ థియరీ నాలెడ్జ్. అండ్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ యూనిఫామ్, ఐడి కార్డ్ అన్ని సర్టిఫికేట్ తో కూడా ప్రొవైడ్ చేస్తాము. 45 days లో మీకు కంప్లీట్ బ్యూటీ అండ్ హెయిర్ కోర్స్ అనేది వచ్చేస్తుంది మనకి. అండ్ నేను ఇప్పుడు ఇచ్చే ఆఫర్ ఏంటంటే 60,000 కోర్స్ ని 45,000కే మనకి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నెయిల్ ఆర్ట్ అనేది కాంప్లిమెంటరీగా కోర్స్ అనేది ఇస్తున్నాము స్టూడెంట్స్ కి. సో February 20 నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మన దగ్గర. సో అడ్రస్ వచ్చేసి జిలల్గూడ, ఖర్మన్ ఘాట్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9381592175. సో మీరు చెప్పండి, పెట్టమంటారా లేదంటే పాలిష్ ఫిక్స్ చేసుకోండి, లేదంటే టెంపరీ పెట్టమంటారా, ఇలా వేసి జెల్ పాలిష్ వేయమంటారా స్టిక్ చేసేసి? అంటే నెయిల్స్ కూడా బాగుంటుంది. ఎన్ని డేస్ ఉంటాయి? 1 week ఉంటాయి. ఇది గ్లాస్ కలర్ ఎందుకు, అవి వైట్ ఎందుకు ఉన్నాయి? ఇది వచ్చేసి సాఫ్ట్ జెల్ ఎక్స్టెన్షన్ అంటాం, అది టెంపరీ ఎక్స్టెన్షన్స్. ఇవి వచ్చేసి మనకి న్యాచురల్ లుక్ ఉంటుంది. ఓకే. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం LED లైట్ తోనే క్యూర్ చేయగలం. ఓకే. సో దీంట్లో ఎట్లా ప్రైజెస్ ఉంటాయి? 1000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 2500 వరకు ఉంటుంది. బేసిక్ రేంజ్ వచ్చేసి మనకి 1000 నుంచి స్టార్ట్ ఉంటుంది. బేసిక్ అంటే లైక్ టెంపరీ అనమాట, 1 week ఉంటుంది. అండ్ 1 month ఉంటుంది. యాక్రిలిక్ అండ్ జెల్ అనేది 1 month ఉంటుంది, అప్ టు 1 month, డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్. అండ్ ఆర్ట్స్ వేయించుకున్న వాళ్ళకి క్యాట్ ఐ ఉంటుంది, అండ్ క్రోమ్ ఆర్ట్స్ ఉంటాయి, మార్బుల్ ఆర్ట్స్, చాలా ఆర్ట్స్ ఉంటాయి. 20 different టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి అనమాట. 2 hand కా 1 hand కా. ఇది తిన్నావా ఇట్లా వేసుకుంటే? అంటే రెగ్యులర్ గా వేసుకొని ఇంకా మెయింటైన్ చేస్తూనే ఉంటారు కదా కొంతమంది, గ్యాప్ ఇవ్వకుండా. సో వాళ్ళకైతే ఈజీగా తిన్ అవుతాయి. అంటే ఉన్నది చెప్పాలి కాబట్టి తిన్ అవుతాయి, కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు మంత్లీ ఒకసారి వేయించుకొని మళ్ళీ ఒక 10 days 15 days గ్యాప్ ఇచ్చేసి నెయిల్ కొంచెం గ్రో అయిన తర్వాత వేసుకుంటే నో ప్రాబ్లం. ఓకే. నెయిల్ అనేది కొంచెం తిన్ అవుతుంది, ఎందుకంటే ఇది చేస్తూ ఉంటాం కదా, స్క్రబ్ చేసినట్టుగా చేస్తున్నాను. సో మళ్ళీ దీంట్లో కలర్స్ అంటే డిపెండ్స్ అవర్ చాయిస్ లేకపోతే మీ చాయిస్ అది. అంటే మీరు సజెస్ట్ చేయమంటే నేను సజెస్ట్ చేస్తాను, లేదు అనుకుంటే మీ చాయిస్. బేసిక్ గా అంటే ఇండియన్ స్కిన్ టోన్ గురించి చెప్తాను. అండ్ మన కార్నర్స్ మనం ఎక్కువ హ్యాండ్స్ తో యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ హ్యాండ్ వాష్ కానీ ఫుడ్ తినడం కానీ ఎక్కువ హ్యాండ్ యూజ్ చేస్తాం కదా. సో ఫుడ్ లో డెఫినెట్ గా టర్మరిక్ అయితే ఉంటుంది. అది కలర్ ఫేడ్ సంథింగ్ అట్లా అవ్వడం అట్లా అవుతుంది కదా. అంటే మీరు లైట్ యూజ్ చేయాలి. యాక్చువల్లీ లైట్ కలర్స్ వేసుకుంటాం కదా, లైక్ పెయింట్స్ అనుకోండి, లైక్ బేబీ పింక్ అలా వైట్ కలర్స్ వేసుకున్నప్పుడు కంపల్సరీ అది ఎల్లోయిష్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ స్పూన్ యూజ్ చేయాలి తినేటప్పుడు మాత్రం, ఇంకేం చేయలేము. అండ్ డార్క్ కలర్ వేసుకున్నప్పుడు అంత విజిబుల్ గా ఏం కనిపించదు, లైట్ కలర్స్ మాత్రమే ఎల్లోయిష్ అవుతుంది. యూజువల్ గా మీరు లైట్ కలర్స్ అన్నప్పుడు అయితే యూజ్ స్పూన్ అన్నారు, అంటే నాకు అక్కడ తెలిసిన దాని ప్రకారం యూజువల్లీ 3 months వరకు, నేను యూజువల్లీ 3 months వరకు ఉండింది. నెయిల్ పాలిష్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది, వాటికి యూజ్ చేసేది డిఫరెంట్. సో రెగ్యులర్ నెయిల్ పాలిష్ బేసిక్ ఏదైతే ఉందో దాంతో తీసినా కూడా లైక్ లైట్ గా ఆ కలర్ అనేది పోతుంది. నెయిల్ పాలిష్ రిమూవర్ తోనా? అంటే మరీ ఎక్కువ లేదు అనుకుంటే పోతుంది. బ్రైడ్స్ నేను ఇదే చెప్పబోతున్నా. నెక్స్ట్ హల్దీ చేస్తారు కదా, హల్దీ వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. నార్మల్ గా మనం రెగ్యులర్ గా అంటే వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి పోతుంది. సో మనం తిన్న వెంటనే వాష్ చేసుకున్నాక పోతుంది. బట్ హల్దీలో అయినట్టు ఎక్కువసేపు ఉంటారు కదా, సో అందుకని లైట్ కలర్ ప్రిఫర్ చేయండి బ్రైడ్స్ అయితే. కొంచెం థిక్ షేడ్స్, డార్క్ షేడ్స్.
ఇది మనం మాన్యువల్ గా స్టిక్ చేసుకోవచ్చా మీరే స్టిక్ చేయాలా లేదు లేదు మాన్యువల్ గా చేసుకోవచ్చు మీరు మళ్ళీ తీసేసి మళ్ళీ ఆకేషన్ అయిపోగానే మళ్ళీ తీసుకోవచ్చు మీకు బెటర్ ఉంటుంది అందుకనే చెప్తున్నాను మీరు చూపించేటప్పుడు పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes లో తీసేయచ్చు ఓకే ఇదేంటి ఇది డిహైడ్రేటర్ అనమాట మన నెయిల్స్ మీద ఒరిజినల్ నెయిల్స్ మీద ఆయిల్ ఫామ్ అవుతుంది సో ఆయిల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే నెయిల్స్ అనేవి సరిగా స్టిక్ గా సో ఇది మన నెయిల్ ఒరిజినల్ ఆయిల్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది అనమాట డిహైడ్రేటర్ అది ఎక్స్ట్రా తీస్తున్నారా క్యూటికల్స్ డెడ్ స్కిన్ ఉంటుంది కదా సో డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకుంటే ఫింగర్స్ కూడా బాగుంటాయి బిగ్గెస్ట్ డౌట్ ఇప్పుడు మీకు నెయిల్ స్టూడియో ఉందా మరి మీరు ఎందుకు వేసుకో యాక్చువల్లీ నేను అన్ని సర్వీసెస్ కి అండ్ అకాడమీ కదా నాది సో నేను టీచ్ చేసేటప్పుడు ఫేషియల్స్ చేయాల్సి వస్తుంది సో నెయిల్స్ ఉండదు ఫేషియల్ చేసేటప్పుడు ఇంకొకటి కిడ్స్ కూడా నేను సర్వీసెస్ చేస్తాను కదా సో కిడ్స్ కి చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చేయాలి సో అందుకని నేను నెయిల్స్ చేస్తాను ఇదేంటి ఇది వచ్చేసి మనకి నెయిల్ స్టిక్ అవ్వడానికి లాంగ్ లాస్ట్ అండ్ ఎనామిల్ ఉంది కదా మన నెయిల్ బెడ్ అనేది డ్యామేజ్ కాకుండా చేస్తుంది అనమాట ఇందులో పెట్టండి ఇది దీనికి అందులో పెడితేనే డ్రై అవుతుంది అది దీన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలంటే బిల్డర్ జెల్ అని ఉంటుంది అనమాట సో దీని మీద బిల్డర్ జెల్ అప్లై చేస్తాను ఇంకొన్ని రోజులు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అంటే ఇవేంటంటే ఎప్పుడు ఊడిపోతాయో మనకి తెలియదు సో అందుకని కొంచెం స్ట్రాంగ్ గా కావాలంటే బిల్డర్ జెల్ వేస్తాను బ్లాక్ వస్తుంది బ్లాక్ విత్ క్యాట్ ఐ అనమాట ఓకే ఇది ఇంకా బ్రైట్స్ కి బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది మీకు స్పైడర్ ఆర్ట్ అండ్ ఇది క్యాట్ ఐ ఇది జెల్లీ విత్ క్యాట్ ఐ ఓకే లైక్ ఇలా అయినా వేసుకోవచ్చు హార్ట్స్ కానీ ఓకే సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట మనం ఎట్లా వేసుకోవాలి మన నెయిల్స్ కి అనేది సో ఇట్లా దీన్ని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు ఆమ్రే కలర్స్ కూడా బాగుంటాయి మీకు ఆమ్రే అంటే ఏంటంటే 2 షేడ్స్ వస్తాయి అనమాట ఓకే ఇలా మీరు డిఫరెంట్ వైట్ విత్ గోల్డ్ కానీ వైట్ విత్ ఎల్లో కానీ వైట్ విత్ పింక్ కానీ అలా మీరు 2 షేడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని ఆమ్రే అంటారు ఓకే ఇదేం జెల్ బిల్డర్ జెల్ అండి అంటే లాంగ్ లాస్టింగ్ ఉండడానికి మీకు ఫౌండేషన్ అంట అనమాట మన ఫేస్ కి లాగే నెయిల్స్ కి ఉంటుంది ఫౌండేషన్ తర్వాత ఫస్ట్ మనం ప్రైమర్ వేసాం ఫస్ట్ మాయిశ్చరైజర్ డిహైడ్రేటర్ వేసాం ఫస్ట్ అయితే అలాంటి మాయిశ్చరైజర్ లాగా అన్నమాట తర్వాత మనం గ్లూతో స్టిక్ చేసాము దాన్ని అదేంటి సన్ స్క్రీన్ తర్వాత ఇంకేదో వేసారు అది కొంచెం జెల్ దాన్ని ఏమంటారు ప్రైమర్ అది జెల్లే అది జెల్ సీరం లాగా ఇది ప్రైమర్ ఇంకేంటి తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్
టాప్ కోట్ వస్తుంది, పౌడర్ వస్తుంది అనమాట. టాప్ కోట్ అంటే పౌడర్, ఫౌండేషన్ అంటే ఇంకా మన నెయిల్ పాలిష్. పెన్స్ వెరైటీస్ ఉంటాయి తెలుసుకోండి గైస్. మూడిట్లో ఏది బాగుంది? ఇది ఇదా నాకు ఈ మిడిల్ నచ్చింది. మిడిల్ వన్ ఇది ఫింగరింగ్ ఇది జెల్ పాలిషా. మీరు ఇలా వదిలేసుకున్న న్యాచురల్ గా కూడా బాగుంటది, వేసుకోండి. ఇది కూడా 2-3 కోట్స్ వేయాలి. ఇది కూడానా? దీనిపైన మళ్ళీ వాటర్ కోట్ వస్తుందా అంటే లైక్ షైన్ అవ్వడానికి? షైన్ అవ్వడానికి. కానీ భలే షైన్ అవుతున్నాయి అబ్బాయిలా. బాగుంది కదా. ఓకే అంటే క్యూర్ చేసేద్దాం, డ్రై చేస్తాం, మోడిఫికేషన్స్ ఏముంటావు. ఇప్పుడు ఏమైపోయిందంటే రెండు సపరేట్ కనిపిస్తుంది కదా, సపరేట్ బ్లెండ్ చేయాలి. బాగుంది కదా ఇలా. నేను అదే చెప్పాను బాగుంటుందని. ఎందుకు షైన్ అవ్వాలా? లేదు క్యూటికల్స్ డ్రై అయిపోయి ఉంటుంది కదా ఇప్పటి వరకు, అండ్ మీకు తీసినప్పుడు ఏమైనా పెయిన్ లాగా ఏం లేకుండా సాఫ్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి తన ఫైనల్ రిజల్ట్ అండి. సో తనకి సాఫ్ట్ జెల్ ఎక్స్టెన్షన్ తను అడిగిన కలర్ చాయిస్ తో చేశాను, ఆమ్రే నెయిల్స్. అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ విజిట్ మిస్సమ్మ అకాడమీ అండ్ మేకోవర్ స్టూడియోస్. అండ్ మన నెంబర్ వచ్చేసి 9381592175. అండ్ నెక్స్ట్ మన మిస్సమ్మ బ్యూటీ అండ్ అకాడమీలో హెయిర్ అండ్ బ్యూటీ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది Feb 20th నుంచి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. విత్ రీజనబుల్ ప్రైజెస్ తో మనము ఇప్పుడు ఆఫర్ అనేది ఇస్తున్నాము. 60,000 వర్త్ ఉన్న కోర్స్ ని 45,000కే అందిస్తున్నాము. అండ్ నెయిల్ ఆర్ట్ అనేది కాంప్లిమెంటరీ కోర్స్ గా యాడ్ చేస్తున్నాను. 5 days ర్యాపిడ్ కోర్స్ అనేది కాంప్లిమెంటరీ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ మిస్సమ్మ మేకోవర్స్. అండ్ అడ్రస్ వచ్చేసి జిల్లల్గూడ, ఖర్మన్ ఘాట్, నియర్ ఎల్బీ నగర్ పీపుల్ అండ్ అల్మాస్ గూడ, బాలాపూర్ దగ్గరలో ఉండే వాళ్ళకి అందరికీ. అండ్ లొకేషన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.